సీతాఫలం ప్రత్యేకంగా సాగు చేయాల్సిన అవసరం లేకుండానే సీజన్ వచ్చిందంటే మార్కెట్ను ముంచెత్తే పండు. కానీ అడవులు కనుమరుగవుతున్న కారణంగా సీతాఫలాన్ని కూడా ప్రత్యేకంగా సాగు చేయాల్సిన అవసరం ఏర్పడింది. మార్కెట్లో మంచి డిమాండ్ కూడా ఉండటంతో మిగతా పండ్ల తోటల్లాగే సీతాఫలాన్ని కూడా సాగు చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు రైతులు. మరి ఆ సీతాఫలాల్లో అధిక దిగుబడిని ఇచ్చే రకమేది? ఎకరా పొలంలో సీతాఫలం సాగుకు ఎంత మేర పెట్టుబడి ఖర్చు అవుతుంది? లాభ నష్టాలు ఎలా ఉంటాయి? ఓవైపు సీతాఫలం సాగు చేస్తూనే అదనపు ఆదాయం కోసం అంతర పంటలుగా వేటిని సాగు చేసుకోవచ్చు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కోసం ఓ రైతన్న విజయగాథను ఇవాల్టి సాగుబడి కార్యక్రమంలో వీక్షిద్దాం. శీతాకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లో ఎక్కడ చూసినా సీతాఫలాలే కనిపిస్తాయి. చిన్న చిన్న పల్లెలు మొదలుకొని పెద్ద పెద్ద మార్కెట్ల వరకు ఎక్కడ చూసినా ఎంతో ఆకర్షణీయమైన సీతాఫలాలే కనిపిస్తాయి. అయితే ఒకప్పుడు అడవుల్లో సహజంగా కాసిన సీతాఫలాలే మార్కెట్కు వచ్చేవి. ఈ సీజన్లో వ్యవసాయ పనులు కూడా తక్కువగా ఉండటంతో రైతులు, వ్యవసాయ కూలీలు కూడా అడవుల్లోకి వెళ్లి సీతాఫలాలు సేకరించి మార్కెట్కు తరలించేవారు. మన తెలుగు రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల వారికి సీతాఫలాల సీజన్ వచ్చిందంటే పండగే. ఎందుకంటే దాదాపు ఏడాదికి సరిపడా ఆదాయాన్ని వారు ఈ ఒక్క సీతాఫలాల సీజన్లోనే సంపాదించుకునేవారు. కానీ అడవుల విస్తీర్ణం క్రమంగా తగ్గుతూ ఉండటంతో సహజంగా కాసే సీతాఫలాల దిగుబడి కూడా చాలా తగ్గింది. అయితే మార్కెట్లో సీతాఫలాలకు ఉన్న డిమాండ్ మాత్రం క్రమంగా పెరుగుతోంది. ఈ డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని రైతులు తమ పొలాల్లో సీతాఫలాల సాగుకు ముందుకొస్తున్నారు. నిజానికి సంప్రదాయ పద్ధతుల్లో ఏ పంటను సాగు చేసినా ఆశించిన స్థాయిలో లాభాలు రావటం కష్టమే. ఇదే సూత్రం సంప్రదాయ పంటలకు కూడా వర్తిస్తుంది. వరి, పత్తి, మొక్కజొన్న, మిరప వంటి పంటలు పదే పదే వేసే కంటే కొత్త రకం పంటలను, మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే రైతుకు ప్రయోజనకరంగా ఉంటుంది. అందుకే సంప్రదాయ పంటల సాగును జూదంతో పోలిస్తారు. వేసిన పంటే మళ్లీ మళ్లీ వేసి సాగు చేయటం అంటే తెలిసి నష్టాలను ఆహ్వానించడమే. అందుకే సంప్రదాయ పంటలకు భిన్నంగా సీతాఫలాన్ని, అందులో అంతర పంటలుగా కూరగాయలను సాగు చేస్తూ మంచి లాభాలు గడిస్తున్నాడు ఓ రైతన్న. సీతాఫలాలను కూడా తన వ్యవసాయ భూమిలో సాగు చేస్తున్న ఈ రైతన్న పేరు గుత్తా రమేష్. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం రాయకూరుకు చెందిన రమేష్ సుమారు 6 ఏళ్లుగా సీతాఫలం సాగు చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు. మిగతా పండ్లతో పోలిస్తే సీజనల్ గా వచ్చే సీతాఫలాల్లో పోషకాలు కొంచెం ఎక్కువే. మాంసకృతులు, పీచు, ఖనిజ లవణాలు, విటమిన్లు, కొవ్వు పదార్థాలు ఈ పండులో మెండుగా ఉంటాయి. ఇక రుచి విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అందుకే మార్కెట్లో సీతాఫలాలకు మంచి డిమాండ్ ఉంటోంది. సీతాఫలం పంటను సాగు చేయాలని నిర్ణయించుకున్నప్పుడే రైతు రమేష్ అధిక దిగుబడులను ఇచ్చే రకాలేవో ఆరా తీశాడు. కడియం నర్సరీ నుంచి బాలానగర్ రకానికి చెందిన మొక్కలను కొనుగోలు చేశాడు. ఒక్కో మొక్క 250 రూపాయల చొప్పున 1500 మొక్కలను కొనుగోలు చేసి 5 ఎకరాల్లో సాగు మొదలుపెట్టాడు. మొక్కలు నాటిన మొదటి 2 ఏళ్లు సీతాఫలం పంట నుంచి ఎటువంటి దిగుబడి రాదనే విషయం తెలిసిన వెంటనే ప్రత్యామ్నాయ ఆదాయం కోసం అంతర పంటల సాగు చెయ్యొచ్చని తెలుసుకుని కూరగాయల సాగును మొదలుపెట్టాడు. మొదటి 2 ఏళ్లు సీతాఫలం నుంచి ఎటువంటి ఆదాయం రాకపోయినా కూరగాయల సాగుతో ఆదాయం పొందాడు. గత 4 ఏళ్లుగా క్రమం తప్పకుండా సీజన్లో చేతికి వస్తున్న సీతాఫలం పంటతో పాటు అటు కూరగాయల సాగుతో అదనపు ఆదాయం రావటంతో మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు రైతు రమేష్. సీతాఫలాల పంట సాగుకు ఎకరానికి 75,000 నుంచి 85,000 వరకు ఖర్చు అవుతుంది. మొదటి 2 ఏళ్లు అంతర పంటలుగా కూరగాయలు సాగు చేసి ఆదాయం పొందొచ్చు. 3వ సంవత్సరం నుంచి పంట చేతికి వస్తుంది. ఎకరం పొలంలో 1.5 నుంచి 2 టన్నుల దాకా దిగుబడి సాధించొచ్చు. చీడపీడల బెడద కూడా తక్కువే. కాయ సైజు బాగా రావటానికి ఎరువుల యాజమాన్యానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలని చెబుతున్నారు రైతు గుత్తా రమేష్. పేరు రమేష్ అండి. మాది రాయకూరు గ్రామం, రుద్రూరు మండలం, నిజామాబాద్ జిల్లా. ఇక్కడ మా ఉన్న వ్యవసాయ క్షేత్రంలో ఇంతకుముందు అందరూ వ్యవసాయం వరి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. దాని మీద ఏం మిగలకపోవడంతో మేము అది కాదనుకుని కొంచెం కమర్షియల్ గా వంగ సీతాఫలం, న్యాచురల్ గా బాలనార వెరైటీ సీతాఫలం, మళ్ళీ పసుపు ఆర్గానిక్, మళ్ళీ డైరీ, వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి వీటిని అభివృద్ధి చేసుకుంటా లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి మెల్లగా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళాము. ఫస్ట్ సీతాఫలం 5 ఏకర్స్ పెట్టాము. 5 ఏకర్స్ ఎకరానికి 220 మొక్కలు చొప్పున కడియం నుంచి తీసుకొచ్చి పెట్టాము. 3rd ఇయర్ నుంచి ఎల్డింగ్ వచ్చింది. ఈ సంవత్సరం 3rd క్రాప్
ఎకరానికి 2 టన్నుల దాకా వచ్చింది. తర్వాత వచ్చేసి అదంతా మార్కెటింగ్ అంతా ఇక్కడ నిజామాబాద్ జిల్లాలోనే సైట్లో రిలయన్స్కి మళ్ళీ మార్కెట్కి ఇక్కడే అమ్మేశాము. 100 రూపీస్ కేజీ చొప్పున ఇక్కడే అమ్మేశాము. తర్వాత అందరూ మామూలు వంగ పెడతారు. ఈ మామూలు వంగ ఏంటంటే 6 నెలలకు అయిపోతుంది. అది కాకుండా మేము చూసి కుప్పం వెళ్ళి సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ కుప్పం నుంచి నర్సరీ నుంచి మొక్కలు తెచ్చి ఒక మొక్క 8 రూపాయల చొప్పున తెచ్చి ఒక 6 ఎకరాలు వంగ తోట పెట్టాము. 4 రకాల వంగ వేసాము. ఇది వేసి 4 నెలలు అయింది. వేసిన 2 నెలల నుంచి క్రాప్ వచ్చింది. చాలా బాగుంది ఈల్డింగ్. మేము 6 ఎకరాలు ఎవ్రీడే 2 టన్స్ మేము కోసి పంపిస్తున్నాం. హైదరాబాద్ మార్కెట్, నిజామాబాద్ మార్కెట్ పంపిస్తున్నాం. చాలా బాగుంది మొక్క. ఇది 3 సంవత్సరాల వరకు కాస్తుంది అంటు మొక్క కనుక. అదే మామూలు మొక్క అయితే 6 నెలలకు అయిపోతుంది. 6 నెలలకు 3 సంవత్సరాలు కాస్తుంది. ఇది కాకుండా ఆర్గానిక్ పసుపు కూడా పెట్టాము మేము. పెంటపోగి ఎరువు అయ్యి వేసేసి దుగ్గిరాల వెరైటీ వేసేసి అదొక 5 ఎకరాలు పెట్టాము. ఇప్పటివరకు చాలా బాగుంది. ఈల్డింగ్ కూడా బాగా వస్తుందని అనుకుంటున్నాము. దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువగా ఆవులు గేదెలు పెట్టి పేడ ఎరువు అన్నిటికి వేసుకుంటా యూరిన్ స్ప్రే చేసుకుంటా డెవలప్ చేసుకుంటా ఎక్కువ వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. పురుగు మందులు తక్కువ వాడి ఎక్కువ ఈల్డింగ్ తీసుకుంటున్నాం. మాకు ఈ సీతాఫల్ ఇది 5వ సంవత్సరము, క్రాప్ వచ్చి 3వ సంవత్సరము. ఎకరానికి వచ్చి 2 టన్నులు ఈల్డింగ్ వచ్చింది ఈ సంవత్సరం. కిలో 100 రూపాయల కాడికి మాకు ఎకరానికి 2 లక్షలు లాభం వచ్చింది. ఖర్చు మాత్రం 50,000 దాకా అయింది. దానికి కొయ్యటానికి కానీ కింద ఎరువులు వేయటానికి కానీ వాటికి కానీ దానివల్ల మాత్రం మాకు రిజల్ట్ చాలా గొప్పగా ఉంది. అలాగే వంగ కూడా మామూలు వంగ వేస్తే కిలో కాసేది, అంటు వంగతోని మాకు చాలా ఎక్కువ ఈల్డింగ్ వచ్చింది. అంటు వంగ అంటే ఎవరు చాలా వరకు నమ్మలేదు. మేము కుప్ప నుంచి తెచ్చి పెట్టినప్పుడు అందరూ ఏదో విచిత్రంగా చూశారు. కానీ అందరూ వచ్చి ఎక్కడి నుంచి వచ్చింది, బాగుంది అన్నారు. ఈల్డింగ్ కూడా 4 రెట్లు మామూలు దానికంటే కూడా 4 రెట్లు అధికంగా వచ్చింది. మేము మొత్తం నిజామాబాద్, హైదరాబాద్ మార్కెట్కి పంపిస్తా ఉన్నాం. వంగ తోటకి, సీతాఫలకి పండు ఈగ ఇటు దోమల బెడద బాగా ఉంది. వాటి కోసం సోలారు ట్రాప్స్ పెట్టాము, ఎల్లో ప్యాడ్స్ పెట్టాము, పిరమిడ్స్ పెట్టాము, అన్ని పెట్టాము. చాలా వెరైటీస్ పెట్టాము. దాని ద్వారా 50% మేము పురుగుని కంట్రోల్ చేసుకుంటున్నాం. మిగతా 50% వేప నూనె అవి ఇవి చల్లుకుంటా కంట్రోల్ చేస్తున్నాం. దాటి మూలంగా కొంచెం కాయ కూడా నేవడంగా చూడటానికి కూడా మెరుస్తూ ఉంది. చాలా బాగా రిజల్ట్ ఉంది వాటి వల్ల. ఇది మాదంతా గుట్ట నేల, ఎర్ర నేల, మెరక ప్రాంతము. అందువల్ల మాకున్న నీళ్లతోని మొత్తం డ్రిప్పు, మల్చింగ్ పేపరు యూజ్ చేసి వాటి ద్వారానే మందులు ఇచ్చుకుంటా ఈల్డింగ్ బాగా తీస్తా ఉన్నాం. దానివల్ల మాకు కలుపు తక్కువ, నీటి ఆదాయం అయింది. దానివల్ల చెట్టు కూడా ఏపుగా పెరుగుతూ ఉంది. మాకున్న వనరులు తక్కువ నీటితో కూడా ఎక్కువ ఇన్కమ్ తీస్తూ ఉన్నాం. డ్రిప్ నుంచే మందులన్నీ పంపించుకుంటా ఎక్కువ ఆదాయం తీస్తూ ఉన్నాం. వాటర్ ప్రాబ్లం లేకుండా చూసుకుంటా ఉన్నాం.